ఇంగ్లీష్ ఎక్కువైపోతా కదా. అవునండి. ఇది కొంతసేపు అండి. మంజు వేడి ఏం క్లాస్ గుడ్ మార్నింగ్. నా వాయిస్ ఓకేనా? హలో ఓకే సార్. సార్ వాయిస్ సార్ ఓకే సార్ వినిపిస్తుందా? గారు వినిపిస్తాను సార్. మాట్లాడాలి గట్టిగా. సార్ మీతోనే కదా అడుగుతున్నారు. వినిపిస్తుందా సార్? సార్ ఓకే సార్ వినిపిస్తాను సార్. నాకు రావట్లేదు. Yes, sir. మన క్లాస్ తర్వాత అయిపోయిందమ్మా. వచ్చి కూర్చోమా. Yes, sir. Yesterday ఏం తెలుసుకున్నారు? ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో ముందుకెళ్దాం. నిన్న నైట్ రెమెడీ చేశారా? సార్ నిన్న నైట్ రెమెడీ చేశారా? మూన్ చంద్రుని చూస్తే మీ కోరికను రాయమన్నా బుక్ లో 11 సార్లు చెప్పమని చెప్పాను. ఎంతమంది చేశారు? చేసిన వాళ్ళు Yes, sir. thumbs up చేశాం సార్. చూపేయండి. ఎస్, వెరీ గుడ్. చంద్రుడిని చూసి చెప్పారా? ఏమనిపించింది? మీ ఫీలింగ్స్ ఏంటి? నేను పెట్టాను పెట్టినానండి కొంచెం సార్. మాకు ఈ రోజే సార్ పౌర్ణమి ఇక్కడ. ఓకే, చేయండి. ఎక్కడైనా చేయండి. చంద్రుడిని చూస్తూ చేయండి. ఓకే సార్. ఓకే, వాయిస్ మెసేజ్ కూడా పంపించాను కదా. రైట్ అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం బేసిక్స్ అయితే తెలుసుకున్నాము. పిపిహెచ్ రూల్ అంటే ఏంటండి? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ చలపతి గారు. ఎస్, పిపిహెచ్ రూల్ అంటే ఏంటండి? సార్ పాజిటివ్ థాట్స్, పీస్ఫుల్ మైండ్, హ్యాపీయెస్ట్ ఫీలింగ్ సార్. సూపర్ అండి, వెరీ గుడ్. ఏదైనా సరే ఎవరైనా ఆన్సర్ చెప్పినప్పుడు మీకు మంచిగా అనిపించినప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్పిన ప్రీవియస్ క్లాస్ లో, గుర్తుందా? థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. హే పైన చూపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. హే ఆపోజిట్ చూపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. హే మన వైపు చూపించుకోవాలి 3 times. అందరూ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా క్లాస్ లో? ఎస్ సార్. సో లైవ్ లో చేస్తే ఎనర్జీ డబల్ అవుతుందండి. సింగిల్ గా చేస్తే మనం కనెక్ట్ అవ్వలేం, కాబట్టి గ్రూప్ లోనే ఏదైనా సాధించగలం. వెరీ గుడ్, వెరీ గుడ్. హే వెరీ గుడ్, వెరీ గుడ్. హే సార్ మీరు స్పాట్ లైట్ పెట్టండి సార్ మీది. వెరీ గుడ్, వెరీ గుడ్. హే రైట్. వన్ స్మోర్. సార్ మీరు సార్ మీ స్పాట్ లైట్ మీరు పెట్టండి సార్, ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంది. అదే ఎవరు మాట్లాడతారో వాళ్ళది వస్తుంటుందండి. ఇప్పుడు వచ్చిందిలేండి, నాదే ఉంది కదా స్క్రీన్ పైన. ఇప్పుడు వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే వెరీ గుడ్, వెరీ గుడ్. హే వెరీ గుడ్, వెరీ గుడ్. హే హ్యాపీగా హ్యాపీగా ఆనందంగా సంతోషంతో చేయాలి. ఓకే ఓకే. క్లాస్ లో అడుగుతుంటాను అప్పుడప్పుడు, కంపల్సరిగా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. రైట్, పిపిహెచ్ రూల్ చెప్పారు. సో లా ఆఫ్ అట్రాక్షన్స్ బేసిక్స్ 4 ఉన్నాయి. ఏంటవి? ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్స్ 4 lines ఉన్నాయి. ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఎస్, లైక్ అటాక్ లైక్ సార్. ఓకే 99. ఓకే. వాట్ యూ పుట్ యువర్ అటెన్షన్ అండ్ Yes. స్ట్రాంగర్ ఇన్ యువర్ లైఫ్ సార్. ఎస్ అండి, రైట్. థ్యాంక్ యూ సార్. 4 step మేనిఫెస్టేషన్ అండి. ఈరోజు మీరు కావాల్సినది మీ దగ్గరికి రావాలంటే 4 steps ఉన్నాయి. కావాలా వద్దా? కావాలంటే చెప్తా. కావాలి. ఎస్, 4 step మేనిఫెస్టేషన్. థర్డ్ డే వచ్చేసి 4 step మేనిఫెస్టేషన్ అండి. సో నెంబర్ 1 నోట్ చేసుకోండి. నెంబర్ 1 ఆస్క్ అండి. నెంబర్ 1 ఆస్క్, ఏఎస్కే, ఆస్క్. అడగాలి, మీకు ఏం కావాలో క్లారిటీగా అడగాలండి. నెంబర్ 2 బిలీవ్. నెంబర్ 2 బిలీవ్. నెంబర్ 3 బి ఏ గ్రేట్ఫుల్. నెంబర్ 3 బి ఏ గ్రేట్ఫుల్. నెంబర్ 4 రిసీవ్. నెంబర్ 3 బి ఏ గ్రేట్ఫుల్ ఆర్ గ్రాటిట్యూడ్.
నెంబర్ 4 రిసీవ్. ఆస్క్, బిలీవ్, గ్రాటిట్యూడ్, రిసీవ్. ఈ 4 స్టెప్స్ మీరు ప్రతి దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలండి. ప్రతి దాంట్లో మీకు హెల్త్ బాగలేదా అడగండి, ఆస్క్ నా హెల్త్ బాగుండాలని క్లారిటీగా అడగండి. పాజిటివ్ సెంటెన్స్ ఉండాలి. నాకు అనారోగ్యం ఉంది అని అనకూడదంట. అనారోగ్యం అనే వర్డ్ నెగిటివ్ వర్డ్, అవునా కదా? నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది పాజిటివ్ వర్డ్. ఓకే, ఆస్క్, బిలీవ్, గ్రాటిట్యూడ్, రిసీవ్ అండి. ఈ 4 స్టెప్స్ మీ ప్రతి దాంట్లో మీ గోల్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ 4 స్టెప్స్ మేనిఫెస్టేషన్ చేయండి, కంపల్సరీగా జరుగుతుంది. బిలీవ్ అంతే ఎంత నమ్మకం ఉండాలంటే, ఒక ఊరిలో యాగం జరుగుతుందంటండి. ఏం యాగం అంటే వర్షం పడాలని యాగం జరుగుతుందంట. అందరూ పూజలో కూర్చున్నారు. ఒక చిన్న పిల్లవాడు గొడుగు తీసుకుని వచ్చాడంట. చూడండి ఎంత నమ్మకం. యాగం ఎందుకోసం జరుగుతుంది? వర్షం రావడానికి. సో వర్షం వస్తే అందరు తడిసిపోతారు అనేసి గొడుగు తీసుకుని వచ్చాడు. అంత నమ్మకం ఉండాలి మీరు ఏదైనా చేస్తే. సో బిలీవ్ అండి, అంతే నమ్మాల. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందాలి. యాక్చువల్లీ మన దగ్గర అన్నీ ఉన్నాయి తెలుసా మీకు? చాలా మంది బాధపడుతున్నారు. కాళ్ళు చేతులు లేక హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు. తాగడానికి వాటర్ పోలేకపోతే పైప్ ద్వారా లోపల తీసుకుంటున్నారు. కంపల్సరీగా మీరు ప్రతి దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. మీకు పేరెంట్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, హస్బెండ్స్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా తృప్తి చెందండి. ఉన్న వాటికి తృప్తి చెందితే లేనిది మీ జీవితంలో వస్తుంది. 100% అండి. ఇది ఎంతమంది నమ్ముతారు? మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందితే లేనిది మీ జీవితంలోకి వస్తుందండి. ఇది తృప్తి చెందిన వాళ్ళకే. మీ దగ్గర అన్ని పెట్టుకుని నాకు అది లేదు ఇది లేదని బాధపడకూడదంట. సో అది గ్రాటిట్యూడ్, రైట్? నెక్స్ట్ రిసీవ్. మీరు ఓపెన్ మైండ్తో రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు క్లారిటీగా ఈ యూనివర్స్కి మీ కోరిక చెప్పారు, అది అవకాశాలను మీ దగ్గర తీసుకొస్తుంది. మీరు రిజెక్ట్ చేయకూడదు, అవునా కదా? మీరు అడిగింటారు, మీరు రిసీవ్ చేసేటప్పుడు సిద్ధంగా ఉండాలి కదా. సో రిజెక్ట్ చేసినారంటే అది మీ దగ్గరికి రాదనమాట. ఈ 4 స్టెప్ మేనిఫెస్టేషన్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ చెప్పాను కదా, అందరూ 99.999% ఎనర్జీ. మీకు కావాల్సినది 0.01% మాత్రమే. హై ఎనర్జీతో ఉండండి అని చెప్పాను. సో హై ఎనర్జీ అంటేనే మీరు పీస్ఫుల్గా ఉండాలండి. ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంతో ఉన్నప్పుడు మీ ఎనర్జీ వచ్చేసి 600 to 700 హెడ్జెస్ వస్తుందంట. నెక్స్ట్ లవ్. ఎదుటి వాళ్ళని ప్రేమించినప్పుడు 500 ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ యాక్సెప్టెన్స్. ఏదైనా సరే యాక్సెప్ట్ చేసినప్పుడు 250 ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ కరేజ్. ధైర్యంగా ఉన్నప్పుడు 200 ఎనర్జీ వస్తుంది. యాంగర్. కోపంగా ఉన్నప్పుడు 150 ఎనర్జీ ఉంటుందండి మీ లెవెల్స్. కాబట్టి ఎప్పుడు కోపడకూడదు, నవ్వుతూ ఉండాలి అని చెప్పేది అందుకే. నెక్స్ట్ డిజైర్. మీకు భయం కనిపించినప్పుడు 100 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయినప్పుడు, షేమ్గా ఫీల్ అయినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ 10 to 20 హెడ్జెస్ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు భయపడుతూ ఉండకూడదు. ఆనందంగా, సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ హై అవుతాయి. ఇది ప్రాక్టికల్గా ప్రూఫ్ అయిందండి. నెక్స్ట్ ఈరోజు 7 చక్రాస్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనే టెక్నిక్ చెప్తాను. సో బేసిక్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అందరికి ఐడియా వచ్చింది అనుకుంటా. సో అందరికి క్లియర్ అర్థమవుతుంది కదా? ఫాస్ట్గా వెళ్తున్నానా? అవును సార్. ఫాస్ట్గా వెళ్తున్నానా? ఓకే. అవును సార్. ఎందుకంటే థియరీ కదండి, మనం ఇంకా 21 days లో చాలా నేర్చుకోవాలి, నాలెడ్జ్ చాలా ఉంది. సో నేను ఇవ్వాలని ట్రై చేస్తున్నా. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంత డబుల్ సబ్జెక్ట్ ఇస్తాను మీకు, అవునా కదా? నేను Correct, చెప్పడం sir. కాదు, మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. చెప్పాను కదా, వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చిన ఇవే టెక్నిక్స్ చెప్తారు. మీరు ఫాలో అవ్వాలి కదా. మీరు తెలుసుకునే ఊరుకుని ఉండడం కాదు, లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు పోయే టెక్నిక్ మీరు ఇంట్లో చిన్న పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ టెక్నిక్స్ ఫాలో అయితే అందులో నుంచి బయటపడతారండి. ఓకే. బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి. ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలరా? మన శరీరంలో 7 చక్రాలు. ఎస్ సార్, కొండయ్య గారు. మూలాధారం, Yes. మూలాధారం, స్వాదిష్టానం, అనాహతం, మణిపురం మిస్ అయింది. మణిపురం, మళ్ళీ అనాహతం. నాకు థ్రోట్ చక్ర అని తెలుసు కానీ తెలుగులో తెలియదు సార్. ఓకే. విశుద్ధ, విశుద్ధ, ఆగ్నేయం, ఆగ్నేయ చక్ర, సహస్రనామం. శాస్త్రం. అదే సార్. థ్రోటును అది ఇంగ్లీషే తెలుసు. బేసిక్ అండి ఇవన్నీ.
సో కంపల్సరీగా మనం నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోండి. లర్నింగ్ బై ఎర్నింగ్ అని చెప్తాం. సార్ నాకు ఒకటి మీతో మాట్లాడాలి సార్. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, ఆ ఎనర్జీ లెవెల్ త్రూ అవుట్ ద మంత్, అంటే త్రూ అవుట్ ఇది మెయింటైన్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది సార్. ఏది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కదా సార్, బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ, బీ ఇన్ ది సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్, అలా మెయింటైన్ చేయలేకపోతున్నాను సార్ ఆల్వేస్. చెప్తానండి. ఇప్పుడు నెక్స్ట్ అదే టాపిక్ మనది. ఆరో క్లీనింగ్ అంటాం. మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి కదా. నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అనీజ్గా ఫీల్ అవ్వడము, ఒత్తిడికి గురవ్వడము, స్ట్రెస్కి ఫీల్ అవ్వడము, దిష్టి అంటారు కదా, దిష్టి అవును దోషాలు సార్. తగలడము, నరదృష్టి, నరఘోష, నరపీడ, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ. ఇవన్నీ సో ఎదుటి వాళ్ళ కళ్ళ నుంచి నెగిటివ్, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఏంటిలే, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అనేసి దిష్టి దోషాలు పడకుండా ఉండాలంటే మీరు ఒక ప్రొటెక్షన్ లేయర్లో ఉండాలి. ఏంటి ఆ ప్రొటెక్షన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఆరా క్లీనింగ్ అంటాం. సో మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదా, ఆరా క్లీన్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే, మధ్యాహ్నము, నైట్ పడుకునే ముందు. సో 3 టైమ్స్, మినిమం 3 టైమ్స్. మీ ఫ్రీ ఉన్నప్పుడు 1 to 2 minutes పడుతుందండి, ఎక్కువసేపు కూడా పట్టదు. ఎలా ఆరా క్లీన్ చేయాలి? తర్వాత లాక్ చేయాలి. లాక్ చేసినామంటే నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు కదా. ఎస్ సార్, నో ఫ్రెండ్స్. నెక్స్ట్ Yes, sir. ప్రొటెక్షన్ చేయాలి. ఓకే, ఏ విధంగా ఆరా క్లీన్ చేయాలి ఒకసారి నేను చేసి చూపిస్తాను, ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి. ఎస్, 2 చేతులను రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత మన సహస్రనామ చక్రం నుంచి నా ఆరా క్లీన్ అవుతుందని మీ బాడీ కింద వరకు, మూలాధార చక్రం వరకు తీసుకోండి. 3 టైమ్స్ నా ఆరా క్లీన్ అవుతుంది అని చెప్పుకోవాలి మీరు. నా ఆరా క్లీన్ అవుతుంది. ఒక జుట్టుని ఎలాగైతే విడదీస్తామో అలా నీట్గా నా ఆరా క్లీన్ అవుతుందని ఫీల్ అవ్వండి సార్. ఇంటెన్షన్ తో ఫీల్ అవ్వాలి అనేసి ఆ నెగిటివ్ ఎనర్జీని పక్కన ఫైర్ లో వేసేయండి. పక్కన ఫైర్ లో మీ నెగిటివ్ ఎనర్జీ ఫైర్ లో వేసి బర్న్ చేసేయాలి. కాల్ చేస్తున్నట్టు భావించండి. ఆరా క్లీన్ అవుతుంది అని ఎట్లనమ్మా ఫైర్ లో వేసేయాలి. పక్కన బర్న్ ఫైర్ చేసాను ఎస్, ఫైర్ లో వేసేయండి. మళ్ళీ. సార్ వెరీ ఆరా గుడ్. క్లీన్ అవుతుంది. చలపతి గారు, జగదీష్ గారు. ఎస్, మళ్ళీ ఆరా క్లీన్ clean అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. burn. క్లియర్? సెకండ్ స్టెప్ అండి, ఆరాని లాక్ చేయాలి. ఓకే, మీ సహస్రనామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు స్ట్రైట్ లైన్ ఒకటి. ఓకే సార్. సహస్రనామ Straight చక్రం line. నుంచి మూలాధార చక్రంకి స్ట్రైట్ లైన్. తర్వాత ఇక్కడ వరకు. లెఫ్ట్ టు రైట్ అండి, లెఫ్ట్ టు రైట్ ఒక హారిజాంటల్ లైన్, ఒక స్ట్రైట్ లైన్, హారిజాంటల్ లైన్. ఇది లాక్ చేయడం. మీ బాడీ అనేది లాక్ అవుతుంది. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు మీ లోపలికి. ఎందుకంటే మనం ఇంటికి తాళం వేస్తే బయట నుంచి ఎవరైనా వస్తారా? మీ బాడీ కూడా తాళం వేశారు. ఆరా. ఇది ఆరా లాక్. ఆరా ప్రొటెక్షన్ అండి. ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలంటే మీరు ఒక ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీలో ఉన్నట్టు, ఒక ఎల్లో సర్కిల్లో ఉన్నట్టు, ఒక వాటర్ బబుల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ, మీకు ఇష్ట దైవం, మీకు ఎవరైనా ఇష్టమైన దేవుడు ఉంటే, లేదా పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ కానీ, ఓకే, హనుమతు మంత్రం కానీ, శ్రీమాత్రి నమః కానీ, ఇట్లా అనాహత చక్రం ఉంది కదా, గుండె దగ్గర నుంచి కుడివైపుగా మీ తల చుట్టూ తిప్పేసి ముడి వేసేయండి. ఎస్, వెరీ గుడ్ అండి భార్గవ్ గారు. అంతే. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 3 కుడి టైమ్స్. చేత్తో. శ్రీమాత్రే నమః. ఇట్లా 3 టైమ్స్. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి, ల్యాండ్ డిస్టర్బెన్స్ వచ్చింది. లేదంటే థర్డ్ స్టెప్. సార్ ఆరా క్లీన్ అయిన తర్వాత ఆరా క్లీనింగ్ తర్వాత ఆరా లాక్ అండి. మూలాధార చక్రం నుంచి సహస్రనామ చక్రం నుంచి మూలాధారం వరకు ఒక స్ట్రైట్ లైన్, లెఫ్ట్ టు రైట్ ఒక హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్. ఇది ఆరా లాక్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొటెక్షన్ చేయాలి. ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి అంటే మీ రైట్ హ్యాండ్ తోనే అనాహత గుండె దగ్గర నుంచి రైట్ సైడ్ నుంచి మీ తల చుట్టూ ఒక రౌండ్ వేసి ముడి వేయండి. ఓ నమ శివాయ అని కానీ మీ ఇష్టనామ దైవంతో 3 టైమ్స్ ముడి వేసేయాలి. ముడి వేసి కూర్చోండి ప్రశాంతంగా. రైట్. మీరు ఆర్ఆర్ లాక్ సార్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సార్? రైట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్ తోనే చేయండి. మీరు ఇది ఆర్ఆర్ లాక్ రివర్స్ కదా సార్? ఇట్లా మామూలుగా రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. ఓకే, రైట్. అంతే అండి జగదీష్ గారు. ఓకే. ఆరా క్లీనింగ్ చేయక ముందు ఎలా ఉంది మీ మైండ్, చేసిన తర్వాత ఎలా ఉంది, రిజల్ట్ మీరే చెప్పాలి నాకు. అవునా కదా?
100కి 200% వర్కౌట్ అవుతుందండి. ఓకే, చాలా చాలా పవర్ఫుల్. మీరు నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండడానికి దీనికి మించిన బెస్ట్ లేదండి. ఒక్క రూపాయిని ఖర్చు అవుతుందండి. క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇలా రైట్ టు లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఫస్ట్ హారా లాక్. క్లీనింగ్ ఫస్ట్ స్టెప్. ఆరా లాక్ ఓకే వచ్చేసి పైన తలపై నుంచి మూలాధార చక్ర వరకు స్ట్రైట్ లైన్ ఒకటి, హారిజాంటల్ లైన్ ఒకటి, లాక్ అయిపోయింది. ఓకే, ప్రొటెక్షన్. మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి ముడి వేయాలి. సింపుల్ అండి. సార్ హార్జెంటల్ అండ్ వర్టికల్ రైట్ హ్యాండ్ కదా సార్? ఎండ్ వరకు, మీ ఎండ్ వరకు చూసుకోండి. యాక్చువల్లీ మన బాడీ ఒక 2 నుంచి 3 అడుగుల రైట్ వరకు హ్యాండ్ కదా సార్? మన ఎనర్జీ ఉండమ్మా. ఉంటుందంటండి. అంతే, మన బాడీ ఆరా అనేది 2 నుంచి 3 అడుగుల వరకు మన ఎనర్జీ ఉంటుంది. రైట్, అందుకోసమే మనం ఆరాని లాక్ చేస్తున్నాం, ప్రొటెక్షన్ చేస్తున్నాం. ఎనీ డౌట్ ఉందా? ప్రతిరోజు డైలీ క్లాస్లో చేయాలి ఇది. మళ్ళీ చెప్తున్నా, మనం బిఫోర్ మెడిటేషన్ కూర్చునేటప్పుడు ఆరా క్లీనింగ్, ఆరా లాక్, ఆరా ప్రొటెక్షన్ చేయాలి. ప్లస్ మీరు కూడా ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 టైమ్స్ చేసుకోండి. మినిమం 3 టైమ్స్ చేసి చూడండి. మీ పనులు ఎంత చకచక అవుతాయో మీరే ఆశ్చర్యపోతారు. నెక్స్ట్, మీ పిల్లలకు ఇది మీకే కాదు, మీ ఆపోజిట్ వ్యక్తి కూడా చెయ్యొచ్చు. మీ పేరెంట్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు. ఎందుకంటే హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటారు. సో ఎలా చేయాలంటే, ఫస్ట్ మీరు ఆరా క్లీన్ చేసుకుని, మీరు ప్రొటెక్షన్లో ఉన్న తర్వాత కళ్ళు మూసుకుని వాళ్ళు మీ ఎదుట ఉన్నట్టు ఫీల్ అవుతూ వాళ్లకు చేయాలండి. ఆ ఎదుట ఉన్న వ్యక్తికి కళ్ళు మూసుకుంటే కనిపిస్తారు కదా, వాళ్ళ రూపం కనిపిస్తుంది. వాళ్లకు ఆరా క్లీన్ చేయాలి, ఆరా లాక్ చేయాలి, మీరే ఆరా ప్రొటెక్షన్ చేయాలి. ఎదుటి వ్యక్తికి కూడా చేయొచ్చు అండి. ఎనీ డౌట్స్? కొండయ్య గారు ఆలోచిస్తున్నారు. సంతోష్ గారు, ఎనీ డౌట్స్? క్లియర్ సార్, క్లియర్ సార్. క్లియర్. ఎదుటి వ్యక్తి కూడా చేయొచ్చు, మీ పిల్లలకు, మీ పేరెంట్స్ కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయొచ్చు. ఎప్పుడు మీరు ప్రొటెక్షన్ లో ఉన్న తర్వాత వాళ్ళకి చేయాలి, డైరెక్ట్ వాళ్ళకి చేయకూడదు. వాళ్ళ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది, అవునా కదా? మీరు ప్రొటెక్షన్ లో ఉండాలి ఫస్ట్, తర్వాత వాళ్ళకి చేయాలి. డన్. చేద్దాం ఒకసారి ప్రాక్టికల్ గా. రైట్ అండి, అందరు స్ట్రైట్ కూర్చొని ఆరా క్లీన్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ సార్, ఎస్, అందరూ అన్మ్యూట్ చేసుకుంటే మీదే ఫోకస్ అవుతుంది సార్. అందరు మ్యూట్ లో కూడా నేను మ్యూట్ చేసేస్తానండి అందరినీ. నేను అందరిని మ్యూట్ చేస్తా. లేదండి, మీరు మిమ్మల్ని సపరేట్ గా చేసుకోవచ్చండి. సార్ స్క్రీన్ కి వెళ్ళి మీరు పిన్ చేసుకుంటే మేము ఎవరు మాట్లాడినా సార్ మీకు పిన్ అవుతారండి. మీరు ఇలా అందరం కనపడతాం కదా, అందులో వెళ్ళి మీరు పిన్ చేసుకోవాలి సార్ వ్యూని. ఓకే రైట్, మీరు చేసేసుకోండి అండి. ఎస్, ఆరా క్లీన్ చేసుకోండి 3 టైమ్స్. భరత్ గారు వీడియో ఆన్ చేయండి, ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఎస్, ఆరా క్లీన్ 3 టైమ్స్. ఆరా లాక్ చేయండి. నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే నేను చెప్తాను అనమాట. అందుకు ఎస్, ఆరా లాక్ అయిపోయింది. ఆరా ప్రొటెక్షన్ అంతే. కుడి పక్క నుంచి తల చుట్టూ నుంచి ఓ నమ శివాయ కానీ, మీ ఇష్టనామ దైవాన్ని కానీ 3 టైమ్స్ చుట్టేసి ముడి వేసేయండి. లాక్ గంటూ వేయాలి 3 టైమ్స్. మళ్ళీ ముడి వేసిన తర్వాత సంతోష్ గారు దాన్ని పాడేయకూడదు. ఏదో పాడేసి ప్రొటెక్షన్ తర్వాత దాన్ని ఏదో పాడేశారు మళ్ళీ. మంటలేమని చెప్పారు కదా సార్? స్టార్టింగ్ అండి, క్లీన్, ఓన్లీ క్లీనింగ్ మాత్రమే. క్లీన్ ఒకటే వేసేయాలి, మంటల్లో వేయాలి, అగ్గిలో వేసేయాలి. ఓకే, మీ ఆర క్లీన్ అవుతుంది కదా, ఆ క్లీనింగ్ అయితే డస్ట్ని, ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్ని, ఆ బాధని మంటల్లో వేసేయాలి ఒకసారి మాత్రం. తర్వాత లాక్ చేయాలి, ప్రొటెక్షన్ చేసుకోవాలి. బాగా. ఎస్, ఒకటే సార్, నెక్స్ట్ వీక్ నాకు ఒక ఎగ్జామ్ ఉంది సార్. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ సార్ నాకు. ఓకే రైట్ అండి. దాని నెక్స్ట్ వీక్ డేట్ చెప్పండి. 22nd సార్. ఓకే రైట్, ఇంకా టైం ఉందిలేండి మనకి. అవును సార్. రైట్, ఆరా క్లీనింగ్, ఆరాలకు ఆరా ప్రొటెక్షన్ చేసుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ప్రతిరోజు చేయాల్సిందే అండి, క్లాస్లో కంపల్సరీ చేస్తేనే ఈ 21 డేస్లో మీకు రిజల్ట్స్ రావచ్చు, చాలా ఫాస్ట్గా వస్తాయి మళ్ళీ, అవునా కదా? డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటా ముందుకి.
సార్ అన్ని రైట్ హ్యాండ్ నుంచి వెళ్ళాలి సార్ అది రైట్ హ్యాండ్ నుంచి హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్. ఎస్, రైట్ అనేది అంటే మీరు రైట్ హ్యాండ్ అయితేనే రైట్ హ్యాండ్ చేయండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో చేయొచ్చు. ఎందుకంటే మీకు రెగ్యులర్గా ఏది యూజ్ అవుతుందో హ్యాండ్ స్ట్రాంగ్ ఎక్కువ ఏది ఉంటుందో దాంతో చేయొచ్చు. సార్ మీరు ఇది ఇంకోటి రిటర్న్ చెప్పండి. వచ్చేసి ఆటో కార్డ్ నుంచి కదా సార్? ఏది సార్ ఇట్లా రిటర్న్ తిప్పేటప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి తిప్పాలి కదా సార్? అంటే ఫ్రంట్ నుంచే వెళ్ళాలి, కుడి వైపు నుంచి, ఫ్రంట్ నుంచి. అనాహత, ఇట్లా. అనాహత అంటే గుండె, మీ హృదయ చక్రం నుంచి రైట్ హ్యాండ్, రైట్ భుజం నుంచి లెఫ్ట్ భుజం తీసుకొచ్చి ముడి వేసేయండి. రైట్ అంతే. భుజం నుంచి Yes, కరెక్ట్ కదా సార్? yes. ఇప్పుడు రైట్, అయిపోయింది, అనేది. సింపుల్. ఓకే సార్. కొత్త కదా ఏదైనా అలవాటు రైట్ అయితే, నుంచే స్టార్ట్ ఓకే అవ్వాలి సార్, సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా అలవాటు రైట్ అయితే, నుంచే క్రాస్ అలవాటు ఇది అయితే ఇది కూడా రైట్ ప్రాక్టీస్ అవుతుంది సార్, అంతే. ఓకే ఓకే, ఏదైనా సరే తెలియని విద్య బ్రహ్మ విద్య అంటారు, తెలిసిన విద్య కోతి విద్య అంటారండి. ఓకేనా? అవునా కదా? నేర్చుకున్న లాక్ చేసిన తర్వాత తర్వాత ఈజీ ఏం అవుతుంది. చేయమంటారు? లాక్ చేసిన తర్వాత లాక్ ఎస్, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీకేం కావాలో మేనిఫెస్టేషన్ చేయండి. మీ ఏదైనా మీరు వర్క్కి వెళ్తున్నారు, ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా ఏదైనా డబ్బులు అడగడానికి వెళ్తున్నారు, వాళ్ళు ఇస్తున్నట్టు ఆ ఉద్యోగం వచ్చినట్టు ఫీల్ అవ్వాలంతే. లాక్ చేసి ప్రశాంతంగా కూర్చోవాలి, ఎవరితో మాట్లాడకూడదు. 1 మినిట్ అంతే. 1 మినిట్ ఆరా క్లీనింగ్, ఆరా లాక్, ఆరా ప్రొటెక్షన్. నెక్స్ట్ 1 మినిట్ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ గోల్, డిజైర్ మేనిఫెస్ట్ చేయండి. క్లియర్? మూసుకున్నాం. రైట్ అండి. ప్రశాంతంగా కూర్చుందామా? మనీ మెడిటేషన్ చేద్దామా? రైట్, ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఆజ్ఞా చక్ర ఫోకస్ చేస్తూ ధ్యాన ముద్ర కానీ, కుబేర ముద్ర కానీ, లేదు 2 అరచేతులు ఒక దాంట్లో ఒకటి కానీ, ఏ విధంగా కూర్చోండి. వెన్నెముక స్ట్రైట్ ఉండాలి. కుబేర ముద్ర. కుబేర ముద్ర అంటే చూపుడు వేలు, మధ్య వేలు, తంబు, ఈ 3 కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా. ఓకే. చిన్న ముద్ర అంటే చూపుడు వేలు, మన బొట్టన వేలు కలిపి పెట్టు, చిన్న ముద్ర. ఏదో ఒక ముద్ర కూర్చోండి. ప్లస్ థైస్ పైన పెట్టుకోండి, మీ తొడ పైన స్ట్రైట్ కూర్చోవాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి. రైట్. 3 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. 3 టైమ్స్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, యూనివర్స్ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. బ్రీత్ అవుట్, మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధని బయటికి పంపించేసేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. బాడీని లూజ్గా వదిలేయండి. బాడీని స్ట్రైట్ ఫిట్గా పట్టుకోవద్దు, లూజ్గా వదిలేయండి బాడీని. ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి సార్. మీ 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. మీ 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయండి. మీరు అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. మీరు అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. ఎస్, నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. మీకు మీరు మనసులో చెప్పుకోండి, నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలా ఏర్పడింది. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడింది. నేను చైతన్యవంతంగా తయారవుతున్నాను. నేను చైతన్యవంతంగా తయారవుతున్నాను. ఎస్, మీ బాడీలో ప్రతి అవయం, ప్రతి పార్ట్, ప్రతి సెల్ యాక్టివేట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ హృదయ స్థానంలో అనంతమైన శక్తిని రిసీవ్ చేసుకున్నారు. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. ఐఎమ్ హ్యావింగ్ యూనివర్స్ ఎనర్జీ, వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ నా లోపలికి వస్తుంది. నేను విశ్వశక్తిని పూర్తిగా తీసుకున్నాను. నాలో 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి. నాలో 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి. ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్. ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్. నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి.
నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి. నేను శక్తివంతునిగా తయారవుతున్నాను. నేను శక్తివంతునిగా తయారవుతున్నాను. నేను పూర్తిగా ఆ శక్తిని స్వీకరిస్తూ విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను పూర్తిగా ఆ శక్తిని స్వీకరిస్తూ విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నా శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క వలయం ఏర్పడింది. నా శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క వలయం ఏర్పడింది. ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేసుకోండి. మీ చుట్టూ ఒక వైట్ డివైన్ లైట్, ఒక ఎల్లో కలర్ సర్కిల్లో ఉన్నట్టు, వాటర్ బబుల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఎస్, నేను ధనవంతుని అయ్యే శక్తిని పొందుతున్నాను. నేను ధనవంతుణ్ణి అయ్యే శక్తి పొందుతున్నాను. ఎస్, చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. మీ దగ్గరికి డబ్బు రాదు అని నెగిటివ్ ఎమోషన్ని రిలీజ్ చేసేయండి. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, వ్యర్థమైన ఆలోచనలను, నెగిటివ్ మెమొరీని డిలీట్ చేసేస్తున్నాను. నాలో ఉన్న బ్లాక్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే డిలీట్ చేసేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్, రిలీజ్, రిలీజ్. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా, నా జాబ్లో, నా బిజినెస్లో నన్ను నేను సరిచేసుకుంటున్నాను. డే బై డే గ్రోయింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నా హెల్త్ పరంగా, ఆరోగ్య విషయంలో, మనీ విషయంలో, ఉద్యోగ విషయంలో, బిజినెస్ విషయంలో నేను డెవలప్ అవుతున్నాను. విశ్వశక్తి మీద ఏకాగ్రతను చేయగలుగుతున్నాను. విశ్వశక్తి మీద ఏకాగ్రతను చేయండి. నాకు చాలా హాయిగా ఉంది. నాకు చాలా హాయిగా ఉంది. నేను జీవితాన్ని ప్రశాంతంగా, హ్యాపీగా ఏర్పాటు చేసుకుంటున్నాను. నేను జీవితాన్ని ప్రశాంతంగా, హ్యాపీగా ఏర్పాటు చేసుకుంటున్నాను. విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. నేను ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నాను. ఆ విశ్వశక్తి యొక్క ఎనర్జీని పెంచుకుంటున్నాను. మీ చుట్టూ ఒక తెల్లని కాంతి మీ చుట్టూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఒక తెల్లని కాంతి ఉన్నట్టు ఫీల్ అవ్వండి. విశ్వశక్తి ద్వారా నా శరీరం మొత్తం హీల్ అవుతుంది. విశ్వశక్తి ద్వారా నా శరీరం మొత్తం హీల్ అవుతుంది. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. పూర్తిగా విశ్వశక్తి నాలో ప్రయాణిస్తుంది. పూర్తిగా విశ్వశక్తి నాలో ప్రయాణిస్తుంది. నేను చైతన్యవంతంగా తయారవుతున్నాను. నేను చైతన్యవంతంగా తయారవుతున్నాను. డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. డబ్బుని మీ వైపుకి ఆకర్షించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఊహించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఆహ్వానిస్తున్నాను. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను. మీపైన డబ్బు నోట్ల పడుతున్నట్లు ఫీల్ అవ్వండి. మీపైన డబ్బు నోట్ల కట్టలు, డబ్బులు పైనుంచి ఆకాశం నుంచి పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ తలపైన, మీ చేతుల మీద, మీ కాళ్ళపైన పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఎస్, మీ పైన డబ్బు నోట్ల కట్టలు పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. డబ్బు, సంపద, డబ్బు, సంపద మీ వైపు ఆకర్షించండి. నేను ఈ డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఈ డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాను. నేను నాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాను. మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. నాపై డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాపై డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నవ్వుతూ, ఆనందంగా, సంతోషంతో నేను డబ్బుని అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నేను డబ్బుని వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను చాలా
ఆనందంగా ఉన్నాను. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. నేను డబ్బుని ఆకర్షించే అయస్కాంతాన్ని. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. 3 టైమ్స్ చెప్పండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను ఈ అనంతమైన డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను అనంతమైన డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. విశ్వానికి కృతజ్ఞతలు. నా నుంచి డబ్బు అనర్గళంగా పుష్కలంగా అందరికీ పంచిపెడుతున్నాను. నా నుండి డబ్బును అనర్గళంగా పుష్కలంగా అందరికీ పంచిపెడుతున్నాను. నా నుంచి డబ్బు ఏది కావాలంటే అది పర్చేజ్ చేయగలుగుతున్నాను. నేను ఏది కావాలంటే దాన్ని పర్చేజ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ అనంతమైన డబ్బు సంపదని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. ఈ అనంతమైన డబ్బు సంపదని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అనంతమైన రెట్లు తిరిగి నా దగ్గరకు వస్తుంది. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అనంతమైన రెట్లు తిరిగి నా దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను డబ్బుని ఎంతైనా యాక్సెప్ట్ చేసే హ్యాండిల్ నేను చేయగలుగుతున్నాను. నేను డబ్బుని ఎంతైనా యాక్సెప్టెన్స్ చేసే హ్యాండిల్ నేను చేయగలుగుతున్నాను. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఆ కెపాసిటీ విశ్వం నాకు ఇస్తుంది. ఆ కెపాసిటీ విశ్వం నాకు ఇస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. పూర్తిగా డబ్బు ఉన్న వ్యక్తిని. నేను పూర్తిగా డబ్బు ఉన్న వ్యక్తిని. ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఐఆమ్ రిచ్. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఐఆమ్ రిచ్. ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, spiritually. Relax, relax, relax. మీరు ఇప్పుడు ధనవంతులైనారు. పూర్తిగా డబ్బు ఉన్న వ్యక్తి. మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ గోల్ రిసీవ్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వండి. మీ గోల్ రిసీవ్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వండి. ఎస్, థ్యాంక్ యూ చెప్పండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. విశ్వానికి ధన్యవాదాలు. 2 చేతులను రబ్ చేసుకొని మీ తలపైన పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి సార్. 2 చేతులను తలపై పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూసి సంతోషించాలి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు సిద్ధిరస్తు. 2 చేతులు కళ్ళపై పెట్టుకొని స్లోగా నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. 2 చేతులు కళ్ళపై పెట్టుకొని మీ గోల్, డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ జాబ్, డ్రీమ్ బిజినెస్ విజువలైజ్ చేసుకొని స్లోగా నిదానంగా ఐస్ ఓపెన్ చేయండి. అరచేతులను మీరే చూసుకోండి ఐస్ ఓపెన్ చేసి. ఎస్, రిలాక్స్. నవ్వుతూ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎస్ సార్. వావ్. ఎస్ సార్. ఎలా అనిపించింది? ఎవరైనా ఫీల్ అయ్యారా? ఆ ఎనర్జీ లెవెల్స్ మీ పైన డబ్బు పడుతున్నట్టు, మీరు ఏదైనా ఇష్టంతో పర్చేజ్ చేస్తున్నట్టు ఎంతమంది ఫీల్ అయ్యారు? ఫీల్ అయితే థమ్స్అప్ చూపించండి సార్. ఈరోజు మనీ మెడిటేషన్ ఎలా అనిపించింది? ఎస్, చలపతి గారు థ్యాంక్ యూ, సంతోష్ గారు థ్యాంక్ యూ, భరత్ గారు థ్యాంక్ యూ, భార్గవ్ గారు థ్యాంక్ యూ, జగదీష్ గారు థ్యాంక్ యూ, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ఎస్ సార్. సో సార్ ఈ వాయిస్ పంపించడం జరుగుతుందా సార్?
ఇప్పుడు మీరు చెప్పిన రికార్డింగ్ నేను రికార్డింగ్ మెడిటేషన్ పంపిస్తానండి. ఈ క్లాస్ థ్యాంక్ యూ రికార్డింగ్ సార్, చాలా బాగుంది చేస్తున్నాను. సార్. ఈ క్లాస్ రికార్డింగ్ పంపిస్తా. ఓకే, ఓకే సార్. లింక్ పంపిస్తా. ఎస్ అదే సార్, ఎలా సార్ అవి అనిపించింది? రాసుకుంటాం మళ్ళీ ఎస్ ప్రాక్టీస్ సార్, చేసుకోవడానికి. చేయండి చేయండి. ఇది మనీ మెడిసి ఎక్సలెంట్ గా ఉంటుందండి. పేదవాడైనా సరే ధనవంతుడు అవ్వాలంటే కంపల్సరీగా ఈ విజువలైజేషన్ మనీ మెడిటేషన్ చేస్తే అమాయకుడు కూడా అంబానీ అవ్వచ్చు. ఏదైనా ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మీరు నెగిటివ్ ఆలోచనలు కాకుండా పాజిటివ్ చేయండి దీన్ని. ఎస్, ఫీల్ అయ్యారా? అంటే ఈ రోజు కొత్తగా అనిపించిందా, లేదంటే ఎనర్జీ లెవెల్స్ హై అయినాయా లేదా? మీరు ధనవంతుడికి అవుతున్నట్టు ఫీల్ అయినారా లేదా? ఆకర్షించారా? ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అన్నప్పుడైనా అట్లీస్ట్ డబ్బును ఆకర్షించారా? ఎస్ సార్. ఎస్, ఎస్ సార్. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎస్, ఈరోజు అఫర్మేషన్స్ రాసుకోండి. టైం లేదు మనకు, ఆల్రెడీ అయిపోయింది. అఫర్మేషన్, ఈరోజు అఫర్మేషన్. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. Now that money comes to me, now that money comes to me, increasing quantities through multiple sources on a తెలుగులో సార్? continued basis. తెలుగులో కూడా చెప్తానండి. comes to me? Comes to సార్ me. రిపీట్ చేయండి సార్ ఇంకోసారి. Now that money comes to me in increasing quantities through multiple sources on a continued basis. డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడానికి చాలా అవకాశాలు, అనేక మార్గాల ద్వారా కంటిన్యూగా నా దగ్గరికి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. డబ్బు, మళ్ళీ సంపద, ఒకసారి ఐశ్వర్యం. ఫస్ట్ నుంచి చెప్పండి సార్ ఒకసారి. తెలుగులోనా, ఇంగ్లీష్లోనా? ఇంగ్లీష్ లో సార్. ఎస్. నౌ I am దట్ so మనీ happy and కమ్స్ టు grateful. మీ ఇన్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ ఏ కంటిన్యూ బేసిస్. మల్టిపుల్ సోర్సెస్, అనేక మార్గాల ద్వారా కంటిన్యూగా వస్తుంది అని మీనింగ్ అంతే. త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ ఏ కంటిన్యూ బేసిస్. ఎస్, ఈ అఫర్మేషన్స్ ఇంగ్లీష్లో అయితేనే బాగుంటాయి. ఇంగ్లీష్ మంత్రం అంటారు కదా, సో దీన్ని కంపల్సరీగా చాంట్ చేస్తూ ఉండండి. మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు చాంట్ సార్ చేయండి. ఏమనుకోకుండా ఒకసారి చెప్పండి సార్ ఇంగ్లీష్ లో. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నేను కూడా గ్రూప్ లో కూడా టెక్స్ట్ చేస్తాను. ఒకసారి Now రిపీట్ that- చేస్తే చూడండి సార్ కరెక్ట్ లేదు ఎస్, సార్. ఒకసారి రిపీట్ చెప్తా కరెక్ట్ లేదు చూడండి సార్ ఒకసారి. చెప్పండి. ఫాస్ట్ చెప్పినా సార్. ఐ ఆమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నో దట్ మనీ కమ్స్ టు మీ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ కంటిన్యూ బేసిస్. ఎస్, అంతే అండి. నేను గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, అందరూ ప్రాక్టీస్ చేయండి. అందరూ హెల్త్ గా, వెల్త్ గా, డబ్బు, జాబ్ లో సంపద, గ్రోత్ అవ్వాలని ఐశ్వర్యం అనేక మార్గాల ద్వారా చాలా అవకాశాలు నా దగ్గరకు దగ్గరకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. రైట్ సార్, అందరూ ప్రాక్టీస్ చేయండి. నేను పెట్టాను సార్ గ్రూప్ లో అది Yes. ఇంగ్లీష్ ది టెక్స్ట్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అందరికి. లవ్ యూ ఆల్. సో Thank you, ఈరోజు sir. Thank you. మెడిటేషన్ ఎలా Thank ఉందో you, sir. ఒకసారి షేర్ చేయండి. 1 minute వీడియో షేర్ చేయండి సార్. ఓకే, నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. మీరు మాట్లాడడం ప్రయత్నించండి. చాలా మంది ఇంకా